జగిత్యాల జిల్లా ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో ఇవాళ నుంచి ప్రధానంగా ఈ దేవస్థానానికి సంబంధించి ఆర్జిత చేస్తున్నటువంటి ప్రకటన ఇప్పటికీ అధికారులు విడుదల చేశారు. కానీ ఇటు హిందూ సంఘాలు అలాగే భక్తులు మిగతా స్థానిక నాయకుల అభ్యంతరాల మేరకు ఇవాళ నుంచి తాత్కాలికంగా విరమణ చేస్తున్నట్టు కూడా అధికారులు ప్రకటించారు. ఎందుకంటే 1000 రూపాయలు ఉన్నటువంటి శాశ్వత పూజ టికెట్ను 10,016కు పెంచినటువంటి సందర్భం. అలాగే లడ్డూతో పాటు ఇతర అన్ని టికెట్లు కూడా పెద్ద ఎత్తున కూడా పెంచడం జరిగింది. 2 రెట్లు పెంచడం పైన భక్తులు అలాగే స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో అధికారులు ఒక అడుగు వెనక్కి వేసినటువంటి సందర్భం మనకి ఇవాళ కనిపించింది. మొత్తానికైతే కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రానికి వివిధ రాష్ట్రాల నుంచి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే జగిత్యాల జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో నిత్యం భక్తులు వస్తుంటారు. మంగళ శనివారాల్లో అయితే పెద్ద సంఖ్యలో కూడా వస్తారు. ఈ క్రమంలో ఇవాళ అధికారులు అయితే కీలక నిర్ణయం తీసుకున్నారు. తాము ఎటువంటి టికెట్లు రేట్లు పెంచబోవట్లేదు, తాము తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టయితే అధికారులు ఇప్పటికీ ప్రకటించారు. మొత్తానికైతే కొండగట్టు ఆంజనేయ స్వామి పూజలు యథావిధిగా పాత ధరల ప్రకారమే పూజలు అర్జిత సేవలు కూడా యథావిధిగా కొనసాగుతాయని ఈ సందర్భంగా అధికారులు తెలిపినటువంటి సందర్భం. మరొక వార్త, జగిత్యాల జిల్లా కేంద్రంలోని లడ్డు కాజా హోటల్ సమీపంలో ఇటీవల బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేశారు. అంటే ఎవరు కూల్చివేశారనేటువంటిది పక్కన పెడితే ఇవాళ స్థానిక బీఆర్ఎస్ నాయకులంతా కూడా చొరవ తీసుకొని స్థానిక కౌన్సిలర్ శివకేశర్ బాబు మిగతా నాయకులంతా కలిసి ఆ జెండాను క్రేన్ సహాయంతో బయటకు నాకు కండువా అలాగే రంగులు అద్ది ఈ సందర్భంగా దాన్ని అలంకరించారు. బీఆర్ఎస్ పార్టీ కండువాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జెండాను ఎవరు ముట్టుకున్నా కూడా సహించలేదని ఈ సందర్భంగా స్థానిక నాయకులు తెలిపారు. అయితే ఈ క్రమంలో అంటే ఇటీవల సీసీ రోడ్డు వేసినటువంటి సందర్భంలో మరి ఎవరు ఆకతైలాపన మరి ఎవరు చేశారో తెలియదు, కానీ బీఆర్ఎస్ జెండా గద్దె కూల్చివేశారు. దీన్ని వివాదం చేసేటువంటి సందర్భం లేనటువంటి నేపథ్యంలో స్థానిక నాయకులు స్వతహాగా తరలివచ్చి వారంతా కూడా కలిసికట్టుగా జెండాను పునర్నిర్మించినటువంటి సందర్భం. తామంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వెంట ఉంటాం, కేసీఆర్ వెనటి నడుస్తామని సందర్భంగా స్థానిక నాయకులు తెలిపారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన వార్తలు.